హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్ గురించి చూపించబోతున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్ ఫస్ట్ ఇది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జాబ్ వర్క్ ఎంట్రీస్, ఒకటి ప్రొడక్షన్ ఎంట్రీస్. నేను ఫస్ట్ జాబ్ వర్క్ ఎంట్రీస్ గురించి చూపిస్తాను. ఫస్ట్ జాబ్ వర్క్ ఎంట్రీస్ ఇక్కడ మెటీరియల్ ఇష్యూ టు పార్టీ, మెటీరియల్ రిసీవ్డ్ ఫ్రమ్ పార్టీ ఉంది కదా, ఇవి రెండు జాబ్ వర్క్ ఎంట్రీస్ అనమాట. ఈ జాబ్ వర్క్ ఎంట్రీస్ని ఫస్ట్ మెటీరియల్ ఇష్యూ టు పార్టీ యాడ్ కొడుతున్నాను. డేట్ 1వ తారీఖు పెట్టుకుందాం. ఇష్యూ టు పార్టీ ఒక ఏదో ఒక పేరు నేను క్రియేట్ చేశాను. ఇది సన్రైక్ క్రెడిటార్స్ కింద వస్తుంది. ఇక్కడ రా మెటీరియల్ స్టోర్ నుంచి మనం ఇష్యూ చేస్తాం. జాబ్ వర్క్ ఐడి ఇది. వార్పుని కలర్కి వేస్తున్నాం. సపోజ్ 12 కేజీలు వార్పు కలర్కి వేసాము. ఈ ట్రాన్స్పోర్ట్ ఉండొచ్చు, లేదా వేరే ఊర్లోకి వేస్తే ట్రాన్స్పోర్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదు సేమ్ ఊర్లో అయితే ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ ఇది సేవ్ అయింది, ఇష్యూడ్ అయింది. నెక్స్ట్ రిసీవ్డ్, మెటీరియల్ రిసీవ్డ్. నెక్స్ట్ ఒక 5 days తర్వాత మెటీరియల్ వచ్చింది మనకి. రిసీవ్డ్ ఆఫ్టర్ జాబ్ వర్క్, సేమ్ పర్సన్ నుంచి వచ్చింది. ఇక్కడ మెటీరియల్ సెంటర్ ఎక్కడ మనకు రా మెటీరియల్ నుంచి మెయిన్ స్టోర్లోకి వస్తూ ఉంది. వార్ప్ ఏది కలర్ వార్ప్ వస్తూ ఉంది మనకి. కలర్ వార్పు ఎంత వచ్చింది మనకి? ఉకారం పోను 10 కేజీలు వచ్చింది అనుకుందాం. ఇక్కడ జాబ్ వర్క్లో 12 కేజీలు మనం ఇచ్చింటే 10 కేజీలు వచ్చింది అంటే మనకి 12 కేజీలు ఉకారంతో కలిపి వచ్చినట్టు వేసుకోవాలి. ఇక్కడ కలర్ ఛార్జెస్ అని చెప్పి మనం కేజీకి ఎంత అనేది చెప్పి ఇక్కడ కేజీకి సపోజ్ 100 రూపీస్ అనుకుందాము. 12 కేజీలు కూర ఇచ్చినాం కాబట్టి 1200 కలర్ ఛార్జెస్ కలిపి టోటల్ కలర్ ఛార్జెస్తో కలిపి టోటల్ కాస్ట్ ఇది అవుతుంది. అప్పుడు వార్పు టోటల్ కలర్ ఛార్జెస్ ప్లస్ వెయిట్ అంతా కలిపి టోటల్ కాస్ట్ ఇది అవుతుంది. సేవ్. ఇప్పుడు ఎంట్రీస్ మెటీరియల్ రిసీవ్డ్ యాడ్ అని చెప్పి వేసాం కదా, ఒకసారి లిస్ట్లో చెక్ చేద్దాం. ఇది ఒక ఎంట్రీ పడింది. ఇక్కడ మనం కలర్ ఛార్జెస్ ఈ రమణ అనే అతనికి కలర్ ఛార్జెస్ ఇంత ఇవ్వాలని చెప్పి మనకి ఇది సపరేట్ లెడ్జర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఎట్లా ఆ పార్టీ పేరు ఓపెన్ చేస్తే ఆల్ట్ ఎల్ కొట్టి రమణ పేరు కొడితే ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు కొడితే ఆటోమేటిక్గా ఆ పార్టీ మనిషికి మనం ఎంత ఇవ్వాలా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది ఎంటర్ కొడితే ఇక్కడ ఏ వోచర్లో అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఎంత ఉంది ఏమనేది చూసుకోవాలంటే Ctrl+S కొడితే ఫిల్టర్ అండ్ మెటీరియల్ సెంటర్ అని చెప్పి చూపిస్తుంది. ఇది నో కొడితే మొత్తం ఎన్ ఉంటే మొత్తం స్టాక్ అంతా చూపిస్తుంది. ఎస్ అంటే ఏ మెటీరియల్ సెంటర్లో ఎంత ఉందనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎన్ పెడుతున్నాను. జనరల్ అంటే మనం శారీస్ గ్రూప్ అనమాట జనరల్. ఇది జెరీ ఎంత స్టాక్ ఉంది, సప్పూరి ఎంత స్టాక్ ఉంది. ఈ సప్పూర్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. కలర్ సప్పూర్ ఉంటుంది, కోరా సప్పూర్ ఉంటుంది. మళ్ళీ వార్పు దీంట్లో కూడా 2 రకాలు, కలర్ వార్పు, కోరా వార్పు 2 ఉంటాయి. ఈ జెరీలో మనం ప్రస్తుతానికైతే ఫినిష్డ్ జెరీ అని చెప్పి పోసిన జెరీ మాత్రం పెట్టుకున్నాము. ఇక్కడ పర్చేజ్ ఎంట్రీస్ వేసుకున్నప్పుడు మనకి జెరీ మార్కులు కూడా కనిపిస్తాయి అన్నమాట. అది కూడా చూపిస్తాను. ఒకసారి పర్చేజ్ ఎంట్రీ వేద్దాం. జెరీ పర్చేజ్ ఎంట్రీ ఆల్ట్ పర్చేజ్ ఎంట్రీ వేస్తున్నాం. ఇక్కడ జిఎస్టీ, ఇక్కడ మనకి జెరీ 12% వస్తుంది కాబట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఐజిఎస్టీ 12% పర్చేజ్. ఇక్కడ పర్చేజ్ దగ్గర పర్చేజ్ అండర్ పర్చేజ్ అకౌంట్స్ ఇక్కడ
లోకల్ కాదు, ఇంటర్ స్టేట్, ఐజిఎస్టీ కాబట్టి ఇంటర్ స్టేట్. ట్యాక్స్ పర్సంటేజ్ 12% పెట్టుకుందాం. సేవ్. F3, F4, కంట్రోల్ వి, వ్యాలిడేట్. ఇది వచ్చేసారు కదా. ఇక్కడ సన్ డ్రైవ్ డెబిటార్స్ అని వచ్చింది, సన్ డ్రైవ్ క్రెడిటార్స్ అని పెట్టుకోండి. ఇక్కడ మార్కులు తీసుకుంటాం కాబట్టి రా మెటీరియల్ కిందకే వేసుకుంటాము. ఇక్కడ జెరీ అట్ 12%, F3. %12 జెరీ. అండర్ గ్రూప్ జెరీ. యూనిట్స్ ఇక్కడ మార్క్స్ ఉండవు కాబట్టి క్రియేట్ చేసుకుందాం. మార్క్స్ ఇక్కడ యూనిట్స్ అని చెప్పి వేసుకుందాము. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఏం లేదు, పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఒక 250 మార్క్స్ తీసుకుందాం. 650తో ఐజిఎస్టీ 12%, పర్చేజ్ బిల్ నంబరు. ఓకే. ఇప్పుడు మనం జెరీ పోయడానికి ఇస్తాం. జెరీ పోయడానికి ఇచ్చినప్పుడు కూడా సేమ్ మెటీరియల్ ఇష్యూడ్ ఫర్ జాబ్ వర్క్. ఇక్కడ వేరే అతనికి ఇస్తాం. ఈ రాజన్న అనే అతనికి ఇస్తున్నాము. సన్ డ్రైవ్ క్రెడిటార్స్, అన్రిజిస్టర్డ్. ఇక్కడ రా మెటీరియల్, జాబ్ వర్క్ ఐడి ఆటోమేటిక్, ఇవన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. జెరీ 12%. ఇక్కడ మనము 30 మార్కులు పోసేకి ఇచ్చాం. నెక్స్ట్ ఆ 30 మార్కులు మనకి మళ్ళీ వస్తాయి. 5వ తారీఖు ఇచ్చినాము, 10వ తారీఖు వచ్చినాయి. రిసీవ్డ్ ఆఫ్టర్ జాబ్ వర్క్ రాజన్న పేరుతో మెయిన్ స్టోర్లోకి వస్తున్నాయి. ఇక్కడ మనకు వచ్చింది ఫినిష్డ్ జెరీ వచ్చింది. ఎన్ని మార్కులు ఇచ్చినాము ఇక్కడ ఫినిష్డ్ జెరీ మనం ఎక్కడ తూకం వేసుకుంటాం కాబట్టి 30 మార్కులు ఇచ్చిండేది మనకి మన చేతికి వచ్చేటప్పటికి జెరీ పగళ్ళు ఒక 6 కేజీలు అవుతాయి అనుకోండి. 6 కేజీలు మనకి 30 మార్కులు మొత్తం వచ్చేసినట్టే. ఇక్కడ జెరీ వైండింగ్ ఛార్జెస్ అని చెప్పి క్రియేట్ చేసుకుంటాం. జెరీ వైండింగ్ ఛార్జెస్, అడిక్టివ్, అదర్స్. ఇక్కడ మెటీరియల్ రిసిప్ట్ దగ్గర ఎస్ పెట్టుకుంటాం. ఇక్కడ ఎస్, స్పెసిఫై అకౌంట్ హియర్. ఇక్కడ మనము జెరీ వైండింగ్ ఛార్జెస్, ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్, జిఎస్టీ నాట్ అప్లికబుల్. F2 సేవ్, అడ్జస్ట్ ఇన్ పార్టీ. ఇప్పుడు మన దగ్గర కలర్ రేషం వచ్చింది, కలర్ వార్ప్ వచ్చింది, జెరీ వచ్చింది. కలర్ రేషము ఇంకా రాలే. ఇప్పుడు కలర్ రేషము మెటీరియల్ ఇష్యూ యాడ్ చేద్దాం. రమణాకే కలర్కి ఇస్తున్నాము. ఇక్కడ రా మెటీరియల్ నుంచి సప్పూర్ ఇస్తున్నాము, ఒక 20 కేజీలు.
సేవ్. నెక్స్ట్ అదే సప్పూరి 10వ తారీఖు వచ్చింది మనకి. ఇక్కడ మెయిన్ స్టోర్ లేక వస్తుంది. ఇక్కడ కలర్ సప్పూరి వస్తుంది మనకి. ఎన్ని కేజీలు ఇచ్చినాము ఇక్కడ మనం ఒకవేళ మర్చిపోయినాం అనుకుంటే అట్లా ఇక్కడ చెక్ పార్టీ డాష్ బోర్డు ఇక్కడ చెక్ చేసుకుంటే గిన మెటీరియల్ ఇష్యూ ఎప్పుడు 20 కేజీలు ఇచ్చినాం. 20 కేజీలు 20 కేజీలు ఇచ్చినాము. కలర్ సప్పూరి ఉకారం పోయి ఎంత వస్తుంది మనకి 17 కేజీలు వచ్చింది అనుకుందాం. 20 కేజీలకి 20 కేజీలు మనకు ముట్టినట్లే. ఉకారం పోయిన తర్వాత మన దగ్గరికి ఎంత వచ్చినదో అది మాత్రమే ఇక్కడ వేసుకోవాలా. ఇక్కడ కలర్ చార్జెస్ 20 కేజీలకి 2000 రూపాయలు వేసుకుందాం. సేవ్. ఇప్పుడు మన దగ్గర స్టాక్ చూసుకుందాం. కంట్రోల్ ఎస్ కొడితే ఇక్కడ ఇవి శారీస్, బుట్టా శారీస్. ఇక్కడ చూసారు కదా ఏ శారీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు సేల్ అయింది అనేది కూడా చూపిస్తుంది అనమాట. జనరల్ అనేది శారీస్. జెరీ, ఈ జెరీలో మనకు ఫినిష్డ్ జెరీ, జెరీ మార్కులు ఇవి రెండు చూపిస్తాయి. నెక్స్ట్ సప్పూర్లో కలర్ సప్పూరి, కోరా సప్పూరి ఈ రెండు చూపిస్తుంది మన దగ్గర. వార్పులో కలర్ వార్పు, కోర వార్పు. ఇప్పుడు మనము ప్రొడక్షన్ వోచర్ ట్రాన్సాక్షన్స్, ప్రొడక్షన్, యాడ్, ఇంకొక వెరైటీ శారీ వేస్తాను నేను. 14లో 15/4 వేస్తున్నాను. బిల్ ఆఫ్ మెటీరియల్ కుట్టు శారీ, కుట్టు బ్రోకెట్, కుట్టు బ్రోకెట్ జనరల్ పీసెస్ 5007. ఒక్కొక్క చీరకి ఎంత పడుతుంది? స్పెసిఫైడ్ డిఫాల్ట్ మెటీరియల్ సెంటర్ ఐటమ్స్ జనరేటెడ్, ఎస్. ఫినిష్డ్ గుడ్స్, మెయిన్ స్టోర్, కలర్ వార్పు ఎంత పడుతుంది మనకి? 300 గ్రామ్స్. కలర్ సప్పూరి 300 గ్రామ్స్. ఫినిష్డ్ జెరీ ఒక 200 గ్రామ్స్, 200 గ్రామ్స్, 400 గ్రామ్స్. మనకి టోటల్ శారీ వెయిట్ కూడా ఇక్కడనే చూపిస్తుంది. చూసారు కదా, ఇంత కరెక్ట్గా కన్జ్యూమ్ అయితే శారీ వెయిట్ ఇంత రావాలి. సేవ్. ఒక శారీకి ఇది. ఇక్కడ మనకి కూలీ యాడ్ చేసుకోవచ్చు. ఎంత? సపోజ్ 6500 కూలీ యాడ్ చేసుకుంటే ఓకే, శారీ కాస్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఎంతెంత మెటీరియల్ పట్టింది దీనికి అంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మనం ఎంట్రీస్ వేసేటప్పుడే ఇక్కడ ఎంటర్ కొడితే ఎంత స్టాక్ ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. కలర్ వార్పు ఇంత స్టాక్ ఉంది ఈ డేట్కి మనకి ఇంత స్టాక్ ఉంది. కలర్ సప్పూర్ దగ్గర ఎంటర్ కొడితే ఈ డేట్కి ఇంత స్టాక్ కలర్ సప్పూర్ ఉంది. ఫినిష్డ్ జెరీ ఈ డేట్కి ఇంత స్టాక్ ఉంది మన దగ్గర. సేవ్. ఇప్పుడు మన దగ్గర స్టాక్ చెక్ చేసుకుందాం. శారీస్లో మీరు చూడు 2 రకాల ఐటాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర బుట్టా శారీ ఉంది. బుట్టా శారీలో 24 చీరలు ఉన్నాయి. కుట్టు బ్రోకెట్ శారీ ఒక చీర మాత్రమే వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఇంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ వోచర్స్ ఎంట్రీస్ గురించి చెప్పాను. ఇప్పుడు మనకి ఈ వేజెస్ మనం ఇంతకుముందు యాడ్ చేసుకున్నాం కదా వోచర్లో, ఆ వోచర్ని ఒక జనరల్ ఎంట్రీ వేసుకోవాలన్నమాట. ఒక ఏదైనా వీవర్, ఇప్పుడు ఏ వీవర్ అయితే నేసుకొని వస్తాడో
జనరల్ ఎంట్రీ వేసుకోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ 5000 అని చెప్పి జనరల్ ఎంట్రీ యాడ్. సపోజు 10వ తారీఖు మనకి శారీ తీసుకొచ్చినాడు. ఇక్కడ కూడా ఓచర్ నంబర్ లేదు. ఓచర్ నంబర్ ఆటోమేటిక్లో పెట్టుకుందాము. పదో తారీఖు తీసుకొచ్చినాడు. ఇక్కడ జిఎస్టీ నేచర్ నాట్ అప్లికబుల్. ఇక్కడ డెబిట్ ఏది వేజెస్. వేజెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా లేబర్ ఛార్జెస్ అయినా పెట్టుకోవచ్చు. లేబర్ ఛార్జెస్ శారీ లేబర్ ఛార్జెస్ శారీ లేబర్ ఛార్జెస్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ జిఎస్టీ నాట్ అప్లికబుల్. ఇదంతా 5000. సపోజ్ అక్కడ ఎక్స్పెన్సెస్లో 5000 వేసాము. ఆ 5000 శారీ లేబర్ ఛార్జెస్. ఇక్కడ వీవర్ పేరు ఎంటర్ చేసుకోవాలి. వీవర్స్ సన్ రైక్ క్రెడిటర్స్ అవుతారు, అన్రిజిస్టర్డ్. ఇప్పుడు ఆ వీవర్ లెడ్జర్ ఓపెన్ చేస్తే ఇక్కడ లేబర్ ఛార్జెస్ మనము 5000 ఈ వీవర్కి ఇవ్వాలన్నమాట. చూసారు కదా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్ ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఈ క్లాసు. నెక్స్ట్ క్లాస్లో జనరల్ ఎంట్రీస్, పేమెంట్ ఎంట్రీస్ ఇవన్నీ ఎట్లా చేయాలనేది మీకు వివరిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.